హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సెలక్షన్ పోస్ట్ 13 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో 2000కు పైగా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి 55 లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2000 జాబ్లో 300 రకాల జాబ్స్ ఉన్నాయి. అందులో ఒకటి లైబ్రరీ జాబ్స్ అనమాట. టోటల్గా 55 వేకెన్సీ ఉన్నాయి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 2 జూన్ నుంచి స్టార్ట్ అయింది. 23 జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జామినేషన్ అనేది 24 జూలై నుంచి 04 ఆగస్టు మధ్యలో ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కిందికి రండి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి టోటల్గా లైబ్రరీ జాబ్స్ 55 ఉన్నాయి అన్నమాట. అండ్ మీకు ఎక్కడ చూసుకోవాలి అంటే నోటిఫికేషన్లో టోటల్గా 300 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. 350 పైగా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. అందులో పోస్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. అండ్ అక్కడ 46 నెంబర్, 59, 60, 61, 63 ఇలా ఈ నెంబర్ల అక్కడ మీకు లైబ్రరీ జాబ్స్ అనేవి కనపడతాయి. ఓకేనా, టోటల్గా 350+ రకాల జాబ్స్ ఉంటాయి కాబట్టి సీరియల్ నెంబర్ వైజ్ ఉంటాయి. మీకు 1, 2, 3, 4, 5 అట్లా 357 పైన ఉంటాయి. మీరు 46, 59, 60, 61 కాడ చూసుకొని మీరు లైబ్రరీ జాబ్ సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అండ్ ఏజ్ లిమిట్ ఏంది, క్వాలిఫికేషన్ ఏంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ వాళ్ళకి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పూర్తిగా ఉండదు. మీకు 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ అనేది ఉంటుంది. మీకు డీటెయిల్ ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే ఇక చూడండి, పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది కదా లింకు, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ పోస్ట్ ఎలిజిబిలిటీ కోసం ఈ లింక్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా, ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. మీకు నోటిఫికేషన్ లింకు, పోస్ట్ ఎలిజిబిలిటీ లింకు, అప్లై లింక్, ఈ 3 లింకులు కూడా ఇస్తాను అనమాట. దీనికి సంబంధించినటువంటి వెబ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. అండ్ అప్లై చేసుకోండి. మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. లైబ్రరీ సబ్జెక్ట్ సంబంధించి ఎవరు అడగరు. మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి మీకు సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సీజీఎల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, 100 క్వశ్చన్లనే ఉంటాయి. అండ్ మీకు అవి రాయాల్సి ఉంటుంది. మీకు జనరల్ ఇంగ్లీషు అండ్ మ్యాథమెటిక్స్, రీజనింగు, జనరల్ అవేర్నెస్ ఇవే ఉంటాయి అన్నమాట సబ్జెక్టులు. అండ్ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు 24 జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఈ సింగిల్ ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేశారంటే జాబ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ కొన్ని పోస్టులకైతే ఎక్కువగానే మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో 10 జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దానికి కొంచెం కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే కదా, ఎవరైతే లైబ్రరీ కోర్స్ చేశారో, లైబ్రరీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా గురించి. సో మనకి నేషనల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లైబ్రరీ అనమాట, గవర్నమెంట్ సంబంధించి. సో కాబట్టి అందులో కూడా మీకు 10 వేకెన్సీ ఉన్నాయి. సో కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లో మీకు టోటల్గా 55 వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు 100 రూపాయల ఫీ. ఎస్సీ, ఎస్టీ ఉన్న వాళ్ళకి అది కూడా లేదు. సో డెఫినెట్లీ అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్లో మీకు లైబ్రరీ సబ్జెక్ట్ సంబంధించి క్వశ్చన్లు అనేవి రావు. అండ్ ఇదనమాట ఎస్ఎస్సి సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ సంబంధించి సెలక్షన్ పోస్ట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.